సార్ ఒకవేళ భవిష్యత్తులో లావణ్య కానీ మళ్ళీ అటువైపు చూసినా కానీ లేదంటే ఆమె చెప్తున్నటువంటి ఎక్కడైతే ఒక నాయకుని దగ్గర మంత్రిగానే చెప్తున్నారు, సో వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పును దాని కింద వాళ్ళకు అప్పచెప్తానన్నట్టుగా చెప్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు కనుక వస్తే ఎలాంటి ఇబ్బందులు చిక్కులు వస్తాయి, మరి దాన్ని ఏమైనా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మరి కాదు, అందులో ఒకటి సార్, అప్పే తీసుకోలేదు, వాళ్ళు వచ్చి జప్తు చేస్తాము, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అంటే మీనింగ్ లేదు సార్. మరి దానికి ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు. అప్పు తీసుకుంటే పని ఉంది, ఆ ఆలోచన ఉంటుంది. అప్పే తీసుకోలేదు. ఆ వ్యక్తి మినిస్టర్ గారు, గవర్నర్ మినిస్టర్ గారు, ఆయన అంటే ఎవరో, అంటే ఆయన ఎప్పుడు ఇతను చూడలేదు, కలవలేదు. ఆయన దగ్గర ఎలాగ అప్పు తీసుకుంటాడు? అసలు తీసుకోవడం, అప్పు తీసుకోవడం అన్నది అబద్ధం సార్. అంటే ఇప్పుడు టెక్నికల్గా లీగల్గా మీ అది ప్రాపర్టీ మీ ఓన్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతం మీరు అదే ప్రాపర్టీలో ఉన్నారా? మీరు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఈ ఇంట్లోనే ఉన్నాను సార్. పైన టాప్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో ఉన్నాను సార్. లావణ్య ప్రస్తుతం అక్కడి నుంచి వెకేట్ చేశారా? అక్కడి నుంచి వెళ్ళిపోయారా? లేదు, ఆవిడ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ 50 లక్షల అప్పు ఇదంతా కూడా మేము ఇంటికి వచ్చిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాతే అవన్నీ చెప్తుంది. అంతకుముందు ఈ టాపికే లేదు కదా. అంతకుముందు అంతకుముందు చెప్పచ్చు కదా, ఇది ఇంటి మీద లక్ష ఇంత అప్పు చేస్తాం అని చెప్పచ్చు కదా. అంతకుముందు ఎప్పుడు ఈ టాపిక్ లేదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమెని రాజుతారుని భార్యగా కానీ మీ కోడలుగా కానీ అంగీకరించే ప్రసక్తే లేదండి. పెళ్లి అయితే కదండి కోడలు. ఇప్పుడు మమ్మల్ని అత్త మామ అని అందరు సంబోధిస్తూ ఉంటారు, మీడియాలో కూడా అలాగే సంబోధించేస్తుంటారు అత్త మామ అని. అత్త మామ అంటే నాకు ఎలర్జీగా ఉంటుంది. పెళ్ళే కాలేదు, ఆంటీ అంకుల్ అంటే పర్వాలేదు. అత్త మామ అన్నది కాదు. మేము తనకి అత్త మామగా, తన మా కోడలు కాదు, పెళ్లి జరగలేదు. రైట్. కానీ బసవరాజు గారు పాపం లావణ్య చెప్తుంది, మా అత్త మామ కన్నీళ్లు పెట్టుకున్నారు, తొలుత నన్ను కొట్టారు కానీ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కన్నీళ్ళకి కరిగి లోపలికి రానిచ్చానంటూ లావణ్య చెప్తోంది. వాళ్ళు చాలా ప్రేమగా మా అత్త మామ అంటుంది. మరి ఇవన్నీ అంటే లాస్ట్ లో వచ్చి దాన్ని రిక్వెస్ట్ చేస్తుంది, అలా వద్దు, ఇవి అవి ఏవో చెప్పింది. మేము అసలు మా గతము, మేము ఇంతవరకు పడిన క్షోభ, నరకం, సుమారుగా 10 సంవత్సరాలు పైగానే నరకం అనుభవించాం, క్షోభ అనుభవించాం, కుమిలిపోయాం, కృషించిపోయాం, మానసికంగా, శారీరకంగా, తన కారణంతో. మమ్మల్ని ఇప్పుడు ఏదైనా బతిమాలుతుంటే ఏమంటాం, అలా ఊరుకున్నాం అంతే. సరే, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బసవరాజు గారు? ఇప్పుడు లావణ్య స్టేషన్కి వెళ్ళింది, మళ్ళీ మీ మీద కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోలేదంటూ కూడా ఆరోపిస్తుంది, తనకు ప్రాణహాని ఉందంటుంది. సో సరే, ప్రాపర్టీ సంగతి పక్కన పెడితే రాజుతరుణ్ నుంచి ప్రాణహాని ఉందంటూ లావణ్య ఆరోపిస్తుంది. అంటే మీ కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపిస్తోంది. సో యాజ్ ఎ ఫాదర్గా మీ కుమారుడి నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోపిస్తారు కాబట్టి ఆ విషయంలో మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా, లేదంటే మీరు ఓవరాల్గా మీరేం చెప్తారు? సార్, రాష్ట్రం నుంచి ప్రాణహాని కాదు కదా, ఈ వ్యక్తికి మాట రూపంలో కూడా హాని కలిగించే మనస్తత్వం కాదవుతుంది. చాలా సున్నితమైన మనిషి. తనకి తన కెరీరే తప్పితే, తన సినిమా కెరీరే తప్పితే ఇంకేమి ఉండవు. అతను అసలు ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది అతను ఎంత మెత్తటి మనస్తత్వం అతనిది అని. అతని వల్ల మాట రూపంలో కూడా ఎవరికి హాని జరగదు, ఎవరికి ఇబ్బంది కలగదు. కోపం వస్తే తను కంట్రోల్ చేసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటాడు, కానీ ఒక మాట అనడం అన్నది జరగదు. సిచ్యువేషన్ ఎంతో ఫ్లేరప్ అయితే తప్పితే. అలాంటిది అతని వల్ల ప్రాణహాని అన్నది అసంభవం సార్. థ్యాంక్ యూ బసవరాజు గారు, మాతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. సో అది రాజుతరుణ్ తండ్రి బసవరాజు చెప్తున్నారు. కంప్లీట్గా చట్టపరంగా, న్యాయపరంగా ఆ ప్రాపర్టీ తమకే చెందుతుందంటున్నారు. ఇక లావణ్య ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటున్నారు. ఇక తమను అత్త మామలు అని పిలవడం కూడా తమని ఒక రకంగా చిరాకు తెప్పిస్తుంది అంటున్నారు రాజుతరుణ్ తండ్రి బసవరాజ్. సో వాట్ ఎవర్, అది పక్కన పెడితే లావణ్య మరొకసారి సంచలన కామెంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో
ప్రాణాలు వదులుతానంటున్నారు, తనకు ప్రాణహాని ఉందంటున్నారు, పోలీసులతో తనకు ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఇక మరొక ఆరోపణ చేశారు, ఒక మంత్రి దగ్గర నుంచి 55 లక్షలు తీసుకున్నామని, అవి తిరిగి ఇవ్వకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని, ఇక అది 2 రోజుల్లో తానే ఆ ఇంటిని వాళ్ళకి అప్పచెప్తానంటున్నారు. రైట్, మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, లావణ్య కొత్త ఆరోపణలు చేస్తున్నారు. 55 లక్షలు మంత్రి దగ్గర అప్పు తీసుకున్నాం, రాజ్ తరుణ్ తాను కలిసి, సో అప్పు చెల్లించే పరిస్థితి లేదు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు, కాబట్టి ఇప్పుడు ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆమె చెప్తున్నారు. సో స్టేషన్కి వెళ్ళారు, మరొకసారి నార్సింగ్ పిఎస్కి వెళ్ళారు, తనకు పిఎస్లోనే ప్రాణాలు వదులుతా అంటున్నారు. ఏంటి లావణ్య చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? లావణ్య ఆరోపణలో వాస్తవం ఎంత? ఎస్, తెలంగాణకు చెందిన ప్రస్తుతం మంత్రి దగ్గర సుమారుగా 55 crores వరకు 55 lakhs వరకు తీసుకున్నాం. ప్రధానంగా చూస్తే కూడా 1.5% కింద కూడా మేము డబ్బులు తీసుకున్నాం. ఇప్పటికే సంవత్సరం నుంచి కూడా వడ్డీ కట్టడం మేము మానేసాం. అదే కాకుండా వారం రోజుల్లో కూడా ఇంటిని జప్తీ చేస్తామంటూ కూడా మినిస్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి అయితే మాకు కాల్ వచ్చింది. అదే కాకుండా వారం రోజుల నుంచి కూడా మేము మాకు ఇదే కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నిన్న నైట్ పూర్తిగా నన్ను కొంతమంది దాడి చేశారు, నా మీద నా ఫోన్స్ అన్నీ కూడా మాయం చేశారంటూ కూడా లావణ్య చెప్పింది. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మళ్ళీ తల్లిదండ్రుల మీద ఒకవైపు కంప్లైంట్ ఇవ్వడము, రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వడం, పలువురి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కేసు తీసుకోవట్లేదు, మరోవైపు నాకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా లావణ్య చెప్పిన ప్రతి విషయం కూడా చాలా ఫ్యాబ్రికేటెడ్ కనిపిస్తుంది. మరోవైపు కూడా పొంతలేని సమాధానాలు, పొంతలేని ఆన్సర్లు చెప్తుంది. అంటే ఇటీవల కాలంలో పలు న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూసే కానీ ఒకవైపు రాజ్ తరుణ్ ఉంటున్న ఇల్లు ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా రాజ్ తరుణ్ మీద లేదు, రాజ్ తరుణ్ ఆ ఇంటిని నాకు రాసిచ్చాడంటూ కూడా ఒక ప్రముఖ ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ ఇల్లు కూడా రాజ్ తరుణ్ పేరు మీద లేదు, రాజ్ తరుణ్ నాకు ఎప్పుడో పట్టా రాసి ఇచ్చేశాడంటూ కూడా లావణ్య అనేక సార్లు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్లో కొత్తగా లావణ్య రాజ్ తరుణ్ ఇల్లు ఏదైతే ఉందో అది రాజ్ తరుణ్ది కాదు, నాది కాదు, అదొక మినిస్టర్ది. మినిస్టర్ దగ్గర మేము అప్పు తీసుకున్నాం, 55 lakhs తీసుకున్నాం, 1.5% కింద. గత సంవత్సరం నుంచి మేము డబ్బులు కట్టలేము, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తీసుకున్నామంటూ ఇటువంటి మాటలు చెప్తుంది. మరోవైపు ఆ ఇల్లుని జప్తి చేసుకుందాం అనుకుంటున్నారు ఆ మినిస్టర్కు తాలూకా వాళ్ళు. నేను ఒక వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, ఆ ఇంటి కీసు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేస్తాను, దాని తర్వాత వాళ్ళే వచ్చి ఉంటారో దాంట్లో, లేకపోతే ఆ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో అంటూ ఇటువంటి స్టోరీస్ చెప్తుంది. కానీ ఇప్పటికీ ఆ మినిస్టర్ ఎవరు, నిజంగానే ఎవరైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఆధారాలు ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, రాజ్ తరుణ్ సైన్ పెట్టినట్టు, లావణ్య సైన్ పెట్టినట్టు డాక్యుమెంట్స్ చూపించడం కానీ మీడియాకి ఇవేం లేకుండా జస్ట్ ఇందాక మనము రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడడం బసవరాజ్తో. సో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి కొత్త ఆరోపణలు చేస్తుందంటూ ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. సో లావణ్య చేసే ఈ ఆరోపణలకు సంబంధించి నిజంగా విశ్వసనీయత ఎంత? అంటే ఇలాంటి అంటే 55 లక్షల సంగతి తమకు పూర్తిగా తెలియదు అంటున్నారు, కేవలం లావణ్య ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తుందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి అంటే అటు రాజ్ తరుణ్ వైపు నుంచి కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే ఆర్టీవీకి రాజ్ తరుణ్ స్పందించారు. మరోవైపు కూడా క్లియర్గా రాజ్ తరుణ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ తండ్రి కూడా స్పందించారు. ఇదంతా కూడా కాక్ అండ్ బెల్ స్టోరీస్, ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్, తను కేవలం ఆరోపిస్తుంది, కావాలనే ఒక స్టోరీని కుకప్ చేసుకుంటుంది. మేము ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 కూడా తీసుకోలేము, ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాం, రాజ్ తరుణ్కి ఇప్పుడు కొద్దిగానే సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు అంతగా లేవు, కానీ అప్పట్లో మాత్రం సినిమాలు ఉన్నాయి, ఎవరి దగ్గర కూడా డబ్బు ఆశించడం కానీ డబ్బు తీసుకోవడం కానీ ఇటువంటివి ఏది కూడా చేయలేము. కేవలం లావణ్య అబద్ధం చెప్తుంది. ఒకవైపు తనకున్న అప్పులని అనేక అప్పులు చేసింది తను, మరోవైపు కొంతమంది అంటే గతంలో కొంతమంది మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి తను ఈ పేపర్లు పెట్టుకోండి, ప్రధానంగా నాకు డబ్బులు కావాలంటే కూడా ఆ మినిస్టర్లు కానీ లేకపోతే పలువురు డబ్బులు ఇచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ముందుకు రాలేరు. కేవలం ఒక లాయర్ ఇచ్చిన అడ్వైజ్ వరకే లావణ్య ఇదంతా చేస్తుందంటూ కూడా కుటుంబ సభ్యుల నుంచి అయితే ప్రధానంగా వినిపిస్తుంది.
ఉంది. మొత్తం మీద అయితే లావణ్య రాజ్ తరుణ్ కేసు అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇప్పటికే 9 నెలలు అయినప్పటికీ కూడా రోజుకొక ట్విస్ట్, అంటే సీరియల్ మాదిరి ఒక ట్విస్ట్లో అయితే నెలకొంది. ప్రస్తుతము లావణ్యది ఇల్లు కాదు, రాజ్ తరుణ్ది ఇల్లు కాదు అంటూ లావణ్య చెప్పుకొస్తుంది. డాక్యుమెంట్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవంతా కూడా పూర్తిగా రాజ్ తరుణ్ మీదనే ఉంది. ఒకవైపు రాజ్ తరుణ్ ఈ ఇల్లుని అమ్ముతాడా, లేదంటే రాజ్ తరుణే ఇంట్లో ఉంటాడా, కుటుంబ సభ్యుల ఇంట్లో ఉంటాడా, లేదంటే లావణ్యను వెళ్ళగొడతారా, లేదా లావణ్యను వాకిన్ అయ్యి వెళ్ళిపోతుందా అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు లావణ్య మాత్రం నేను ఇంట్లో ఉండను, కుక్క పిల్లలను కూడా బయటికి తీసుకొని వెళ్ళిపోతాను, ఆ ఇల్లు కూడా పూర్తిగా మినిస్టర్ ఫ్యామిలీకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తాను అనుకుంటా పూర్తిగా చెప్తుంది. మరోవైపు కూడా ఇది ఒక కొత్త నయా స్టోరీ అనే పూర్తిగా చెప్పొచ్చు. పూర్తిగా ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సెన్సేషనల్ వార్తననే చెప్పొచ్చు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. మొత్తం మీద కూడా లావణ్య పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి, రాజ్ తరుణ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో హర్యానా కాల్ రికార్డింగ్ కూడా బయటికి రావడం కూడా పూర్తిగా సెన్సేషనల్గా మారిందనే చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద అటు రాజ్ తరుణ్ తండ్రి కూడా స్పందించారు ఈ వ్యవహారంపై. కమ్యూనిటీలో మెయింటెనెన్స్ కూడా చెల్లించకపోవడంతోనే ఇన్ని రోజులు తాము చూసాం, తమ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాము ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నామంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్తున్నారు. బట్ ఇప్పుడు లావణ్య కొత్త మాటలు మాట్లాడుతుంది. అదొక మినిస్టర్ ఇల్లని, ఇది రాజ్ తరుణ్ సంబంధించిన ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ కాదు, వేరే వాళ్ళ వ్యక్తి దగ్గర 55 లక్షలు తీసుకున్న ఒక నాయకుని దగ్గర ఆ 55 లక్షలు వడ్డీతో సహా చెల్లించాలి, చెల్లించకపోతే ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ వాళ్ళు అడుగుతున్నారని, ఇప్పుడు తాను ఆ ఇంటిని వాళ్లకు స్వాధీనపరుస్తానంటూ కూడా చెప్తుంది. అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నార్సింగ్ పిఎస్కి, అక్కడ తనకు ప్రాణహాని ఉందంటుంది, పోలీసులు ఎలాంటి న్యాయం చేయట్లేదంటుంది, ఒకవేళ పోలీసులు న్యాయం చేయకపోతే అక్కడే ప్రాణాలు తీసుకుంటానంటూ లావణ్య చెప్తుంది. ఏదేమైనా ఇది లావణ్య రాజ్ తరుణ్ స్టోరీ ఇంకా అలా సాగుతూనే ఉంటుంది, కొద్ది రోజుల పాటు ఈ వ్యవహారం ఇలాగే నడుస్తూనే ఉంటుందనే అనుమానాలు అయితే మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేలేదు, రాజ్ తరుణ్కు సారీ చెప్పి కాంగా ఉందనుకుంటున్న లావణ్య వ్యవహారంలో మళ్ళీ ప్రాపర్టీ ఇష్యూ, ఇక్కడ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎంట్రీ ఇవ్వడము, తిరిగి ఆమె స్టేషన్కి రావడము, ఇదంతా కూడా మళ్ళీ ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఇంకా ఎలాంటి ఆరోపణలు చేసుకుంటారు పరస్పరం, ఎలాంటి క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు, చివరికి మరి పోలీసులు వ్యవహారం